హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్లో జాబ్స్ రిలీజ్ అయ్యాయండి. వాటి గురించి మనం తెలుసుకుందాం. మెయిన్లీ నోటిఫికేషన్ ఉమెన్స్కి సంబంధించిందండి. ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సోషల్ వర్కర్ అండి. BA సోషాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. రోస్టర్ పాయింట్ వచ్చేసి BCA అండి. 25 నుంచి 42 ఇయర్స్ ఉండాలి. 10K శాలరీ. నెక్స్ట్ వచ్చేసి సోషల్ వర్కర్ అండి, ECCకి. దీనికి కూడా బ్యాచిలర్స్ ఇన్ సోషాలజీ ఉండాలండి. 18K శాలరీ, 25 to 40 ఇయర్స్ ఏజ్ అండ్ జనరల్ ఉండే రోస్టర్ పాయింట్. థర్డ్ వచ్చేసి ఆయా పోస్ట్ అండి. ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. 25 to 42 ఇయర్స్ ఏజ్ అండి. 8K శాలరీ ఇస్తారండి. దీనిని SSA భాగంలో తీసుకుంటారు. పాలకొండేరు, వీరవాసరం, భీమవరం వీటి ఏరియాలో ఉంటుందండి పోస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి హౌస్ కీపరు, చిల్డ్రన్, జనరల్ అండి రోషన్ పాయింట్. శాలరీ వచ్చేసి 8K, 10th పాస్ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ గ్రూప్ 2 అండి. ఇది SC కేటగిరీ, 34K ఇస్తారండి. మాస్టర్స్ ఇన్ సోషాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ వీటిల్లో మాస్టర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. దయచేసి అందరూ అప్లై చేసుకోండి ఎలిజిబుల్ అయిన వాళ్ళు. పారా లీగల్ పర్సనల్. నెక్స్ట్ వచ్చేసి ఇది SC అండి రోస్టర్ పాయింట్. ఇది కూడా కాంట్రాక్ట్ 20,000 పే చేస్తారండి. లా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. దీనికి కంపల్సరీ లా ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా 2 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ పారా మెడికల్ పర్సనల్, 19K శాలరీ అండి. దీనికి కూడా అథారిటీస్ ప్రొఫెషనల్ డిగ్రీ, డిప్లొమా, పారామెడిక్స్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి సైకోసోషల్ కౌన్సిలర్. ఇది రోస్టర్ పాయింట్ వచ్చేసి SC అండి, 20K శాలరీ అండ్ హెల్త్ ప్రాజెక్ట్లో చేసి ఉండాలండి. అవుట్సోర్స్లో చేసి ఉన్నా పర్లేదు, డిగ్రీ చేసి ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్, SC కేటగిరీ, గ్రూప్ 2, 19K శాలరీ. మీరు ఈ నోటిఫికేషన్ చూడాలనుకుంటే westgodavari.ap.gov.in చూడండి. ఇది అప్లై చేయడానికి టైం వచ్చేసి 29th జూన్ నుంచి 8th జూలై వరకు అప్లై చేయాలి, బిఫోర్ 5 AM. ఇది పోస్ట్లో పంపాలండి. దీనికి స్టడీ సర్టిఫికేట్లు అన్నీ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ అక్నాలజ్మెంట్ చేసి దాన్ని పోస్ట్లో పంపాలండి. కింద ఇచ్చిన CVలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఆ అప్లికేషన్ ఫిల్ చేసి ఆ సంబంధిత డిపార్ట్మెంట్కి అయితే సెండ్ చేయాలండి. వాళ్ళు స్క్రూటినీ చేసి ఆ సెలక్షన్ లిస్ట్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారండి. ఇదండి. థ్యాంక్ యూ అండి.